అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయేది ధనుర్మాసంలో అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి విశిష్టత. భక్తి, విశ్వాసం, మోక్షం ఈ మూడు కలిసిన మహాపర్వదినమే ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి అంటే 33 కోట్ల దేవతలు ఈ రోజున ఇంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు, బ్రహ్మ, రుద్రుడు సహా సమస్త దేవతలు శ్రీ మహావిష్ణువులో లీనమవుతారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున శ్రీవారి పూజకు అత్యంత గొప్ప విశిష్టత ఉంది. ఈ రోజునే వైకుంఠ ద్వారం తెరవబడుతుందని శాస్త్రోక్త విశ్వాసం. సాధారణ రోజుల్లో మనుషులకు అందని వైకుంఠ లోకం ఈ ఒక్కరోజు మాత్రం భక్తి అనే ద్వారం ద్వారా మన ముందుకు వస్తుందని నమ్మకం. ఈ రోజున వైకుంఠ ద్వారం ద్వారా శ్రీమన్నారాయణుడిని దర్శిస్తే పాపాలు నశిస్తాయి, కర్మబంధాలు తెగిపోతాయి, మోక్షప్రాప్తి కలుగుతుంది. అందుకే ముక్కోటి ఏకాదశి వ్రతం చెయ్యాలి. ముక్కోటి ఏకాదశి వ్రతం మహిమ చాలా గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మనసుతో, మాటతో, కర్మతో శ్రీహరిని స్మరిస్తే 1000 యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుందని పురాణ వాక్యం. ఈ రోజున చేయవలసినవి విష్ణు సహస్రనామ పఠనం, గోవిందనామ స్మరణం, భాగవత పురాణ శ్రవణం, దానం, సేవ. ఈ ఒక్కరోజు భక్తితో గడిపితే జీవితం ధన్యమవుతుంది. ముక్కోటి ఏకాదశి అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజున తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అత్యంత వైభవంగా జరుగుతుంది. లక్షలాది భక్తులు రాత్రింబవళ్ళు క్యూలో నిలబడి స్వామివారి దర్శనం చేసుకుంటారు. భక్తుల నమ్మకం ఏమిటంటే ఈరోజు స్వామివారి దర్శనం చేస్తే నేరుగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని. ముక్కోటి ఏకాదశి కేవలం ఒక పండుగ కాదు, మన జీవితాన్ని శుద్ధి చేసుకునే అవకాశం, మన మనసుని భగవంతుడి వైపు మళ్లించే రోజు. ఈ ఒక్కరోజు అయినా అహంకారాన్ని విడిచిపెట్టి శ్రీహరిని శరణు కోరుతూ ఆయన తప్పకుండా కరుణ చూపుతాడు. అందుకే ఈ ముక్కోటి ఏకాదశి రోజున భక్తితో, నిష్ఠతో శ్రీమన్నారాయణుని సేవించడం, వైకుంఠ ద్వార దర్శన భాగ్యం అందరికీ కలగాలని శ్రీహరి పాదాలను ప్రార్థిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.